శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి ఈ గురుగ్రహం అనేది మే 1వ తారీఖు నుండి వృషభంలోకి ప్రవేశించడం వలన జరిగే ఫలితాలు ఎలా ఉంటాయి, లాభమా నష్టమా యోగమా అవయోగమా అనే విషయానికి వచ్చినప్పుడు చాలామంది మనకేమంటారంటే జన్మరాశిలోకి బృహస్పతి ప్రవేశించేటప్పుడు యోగం ఇవ్వడు అవయోగం ఇస్తాడు అని అంటాడు. కానీ బృహస్పతిలో ఒక గుణం ఉంది, ఏంటంటే శుభగ్రహము భగవత్ స్వరూపంగా మనం భావిస్తాం. బృహస్పతిని ఉన్న 9 గ్రహాలలో బృహస్పతి అనేసరికి గురుడు అని ఒక భావన మనకు కలుగుతుంది. ఏ దేవతనైతే మీరు గురువుగా భావిస్తారో, గణపతి అనుకోండి, అలాగే వెంకటేశ్వర స్వామి అనుకోండి, రకరకాల శివుడు అనుకోండి, సుబ్రహ్మణ్య స్వామి అనుకోండి, అలాగే ఎవరినైతే మీరు గురువుగా భావిస్తారో ఆ గురువు యొక్క స్వరూపం అనేది గురుగ్రహ రూపంలో మీకు వృషభంలోకి వచ్చి ఉన్నాడు. అంటే భగవత్ స్వరూపం మీ దగ్గర వచ్చి ఉన్నారని భగవత్ స్వరూపంగా భావించి ఎప్పుడైతే సాధన చేసుకుంటూ వెళ్తారో వృషభ రాశి వారికి ఈ జన్మగురు దోషం అనేది పోతుంది. జన్మస్థానంలో ఆ రాశిలో గురువు వస్తే కొన్ని దోషాలు ఉంటాయి అని అంటారు, అది పోతుంది. సో అక్కడికి వచ్చినప్పుడు ఈ వృషభంలో మనకు ఎవరు ఉన్నారు అంటే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు కనబడుతున్నాయి, రోహిణి 4 పాదాలు కనబడతాయి, అలాగే మనకు మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాలు కనబడతాయి. వీళ్ళకి జన్మగురువు ఎప్పుడైతే వచ్చి ఉన్నాడో ఆ గురువు అక్కడ కొంచెం ఇబ్బంది పెట్టినా ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఇస్తుంటాడు. కారణం ఏంటంటే పంచమ భావాన్ని అక్కడ నుండి చూస్తాడు వాడు. పంచమం అంటే ఈ వృషభానికి పంచమం అంటే అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే ప్రదేశము, అలాగే సంతానము, పుత్రస్థానము, అలాగే మంత్రస్థానము అని చెప్తాం. విద్యాస్థానం కూడా కొంతవరకు చెప్తాం. అంటే ఈ పంచమభావాన్ని దృష్టి పెట్టాడు కాబట్టి పిల్లలకి అభివృద్ధి అంటే ఇండైరెక్ట్ బెనిఫిట్. పిల్లలు బాగుంటే మనం హ్యాపీగా ఉంటాం కదా. సో పిల్లలకు కావాల్సిన సంరక్షణ, పిల్లలకు కావాల్సిన ఎదుగుదల, అలాగే మనకు పెండింగ్లో ఉన్న భోగభాగ్యాలు ఏమైనా మనకు రావాల్సిన రాలేకపోతే దాని మీద, అలాగే మంత్రం సాధన చేసేవాడికి, మంత్రోపాసకుడికి మంత్రమే శరణ్యం, భగవత్ స్వరూపమే బీజాక్ష మంత్రం అంటాం. సో అటువంటి మంత్ర సాధన చేసేవాళ్ళకి ఈ వృషభంలో ఉన్న గురువు రాగానే పంచమ స్థానానికి బలం పెరుగుతుంది. ఎప్పుడున్నో పెండింగ్ ఉన్న వ్యవహారాలన్నీ ఒకటి కొలిక్కు రావడం మొదలవుతాయి. అలాగే సప్తమ భావాన్ని చూస్తాడు వాడు. సప్తమ భావం అంటే ఏంటి? భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వ్యవహారం, దాని గురించి మాట్లాడుకోవడం. ఎప్పుడైతే సప్తమ భావంలో బృహస్పతి చూస్తాడో భార్యాభర్తల మధ్య అప్పటి వరకు ఉన్న కోల్పోయిన అన్యోన్యత ఏదైతే ఉందో అది మళ్ళీ కరెక్షన్ చేస్తాడు. చేయడం వల్ల సంసారం అంతా ఎంతో బాగుంటుంది. అంటే ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, అపార్థాలు చేసుకున్నా, లేదైనా కోర్టు వ్యవహారాలు ఉన్నా, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అవ్వాలనుకున్నా, విడి ఆకులకు వెళ్ళి విడిపోవాలనుకునే స్థితి వరకు వచ్చి ఉన్నవాళ్ళైనా ఈ గురువు యొక్క అనుగుణం ఎప్పుడైతే పడుతుందో ఒకరి తప్పుడు ఒకటి తెలుసుకుని మళ్ళీ కలిసిపోవడానికి చేసే ప్రయత్నంలో ఒక పాజిటివ్ ఎనర్జీ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ నుండి 9వ భావం చూస్తాడు. 9వ భావం అంటే ఈ వృషభ రాశి వారికి 9వ భావం అంటే విదేశీయానం వెళ్ళే వాళ్ళకి, 9వ భావం అంటే తండ్రి గారి గురించి, 9వ భావం అంటే భాగ్యస్థానం అంటే మన అదృష్టం గురించి చెప్తుంది. ఎప్పుడైతే మన అదృష్ట స్థానాన్ని గురువు చూస్తున్నాడో ఆటోమేటిక్గా మనకు ఒక లక్ ఫేవరింగ్ అవుతుంది. ఏం లక్ అంటే ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి లక్ ఫేవర్ అవ్వాలో అటువంటి లక్కి ఫేవర్ అవుతుంది. చిన్నపిల్లలు 10th క్లాస్ పాస్ అవ్వాలనుకున్న వాడికి 10th క్లాస్ పాస్ అయితే ఒక లక్, ఇంటర్మీడియట్ దాటి డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాడికి ఉద్యోగం వస్తే అదొక లక్కు, పెళ్లి కాని వాడికి పెళ్లి జరిగితే ఒక లక్కు, అలాగే లాంగ్ లాస్టింగ్ అంటే పెళ్ళి అంటే సహజంగా ఉండే ఏజ్లో పెళ్లి జరగడం వేరు. 30-40 మధ్యలో వయసు ఉన్నప్పుడు వివాహం జరగక ఇబ్బంది పడేవాడికి పెళ్లి జరిగిందనుకోండి, అదొక లక్కు. అటువంటి ఒక లక్కు భాగ్యాన్ని, ఒక సౌభాగ్యాన్ని ఆడవాళ్ళకైతే ఒక భాగ్యాన్ని ఇవ్వడానికి ఆ దృష్టిలో పెట్టి చూసుకున్నాడు కాబట్టి అటువంటి ఒక లక్కు కూడా ఫేవర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇన్ని రకాలుగా వృషభానికి గురుడు పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నాడు కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీ పిల్లల ద్వారా, భర్త ద్వారా, కొంత భాగ్యం అంటే మన అదృష్టం ద్వారా కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం బృహస్పతి వృషభంలో ఉన్నంతకాలం మాత్రం డెఫినెట్గా వృషభంలో ఉన్న అన్ని నక్షత్రాల వాళ్ళకి ఒక అద్భుతమైన యోగాన్ని ఇవ్వడం ప్రయత్నం చేస్తాడు. అంటే పూర్తిగా ఒక పాజిటివ్ ఎనర్జీ. సో ఇలా పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఒకసారి ఏంటంటే పూర్వాశ్రమంలో అంటే గురువు బలం లేని సమయంలో జరిగిన కొన్ని చిరాకులు, పరాకులు, కొన్ని కోర్టు సెటిల్మెంట్స్, కొన్ని ఎంగేజ్మెంట్ వ్యవహారాలు తెగిపోయి మళ్ళీ ఇబ్బంది పడిన వ్యవహారాలు అనుకోండి, విదేశీ యానం అనుకోండి, అన్నింటిలో కూడా కొంత పాజిటివ్ ఎనర్జీ తీసుకురావడం ప్రయత్నం చేస్తాడు. ఓ రాజకీయ రంగంలో ఉన్నారు, వాడు భాగ్యాన్ని ఓపెన్ చేస్తారు. భాగ్యం ఓపెన్ అంటే లక్ ఫేవరింగ్ చేయడం మొదలెడతారు. అంటే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనప్పటికీ వాళ్ళకి ఇప్పుడు
మనకు చూస్తున్నాం కదా, రాజకీయంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఒక పాజిటివ్ ఎనర్జీ జరుగుతుంది. భాగ్యము అంటే సౌభాగ్యం, భాగ్యము అంటే లక్, ఒక లక్ ఫేవరింగ్ అనేది జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 1వ తారీఖుని వచ్చేస్తున్నాడు కాబట్టి 11 నుండి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఒక పాజిటివ్ ఎనర్జీ రావచ్చు. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారంటే ఎప్పుడో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి ఇప్పుడు రిక్రియేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు ఉన్నారంటే విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి చక్కగా మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరుగుతుంది. అలాగే రకరకాలుగా మొత్తం వృషభ రాశిలో గురు ప్రవేశమే ఒక యోగంగా సక్సెస్ఫుల్ తీసుకుని వస్తుంది. కాబట్టి వృషభం వారు ఏం చేయాలి అంటే చక్కగా వారి యొక్క మంత్ర సాధన దగ్గరికి వచ్చినప్పుడు దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే సంవత్సరం పొడుగున వాళ్ళకి ఒక రాజమార్గంలో రాజయోగం పొందగడానికి అవకాశం ఉంటుంది. శుభం బియాత్.